రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైనా గొప్ప పని చేశాడు అంటే ఈరోజు తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ఓపెన్ చేయటం. మీరు అనొచ్చు కేసీఆర్ భక్తులు ఎవరైనా, కేసీఆర్ కూడా గురుకులాలు కట్టాడు కదా అంటే కట్టాడు, నిజంగానే అదొక మంచి పని. కాకపోతే గురుకులాలని కులాల పేరుతో విభజించడం తప్పు, కానీ నాకు అక్కడ భిన్నాభిప్రాయం ఉంది. కానీ గురుకులాలు కట్టడం అనేది చాలా మంచి పని. అదే క్రమంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ని ఏర్పాటు చేయటం అనేది కూడా రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక మంచి పని. ఇవాళ సంగారెడ్డి దగ్గర తెలంగాణ పబ్లిక్ స్కూల్ని రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేశారు. అయితే 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కడతానని రేవంత్ రెడ్డి గారు ఈ మాటలు చెప్పుకొచ్చారు. 4 కట్టడానికి 2 సంవత్సరాలు దాటిపోయింది, 100 కడతాడట. నమ్మాలి. నిజానికి 100 కట్టగలిగితే మాత్రం చాలా హ్యాపీ అండి. కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ ఎడ్యుకేషన్ ఎదగాలి. ప్రభుత్వ విద్య ఎప్పుడైతే బలంగా ఉంటుందో అప్పుడు చదువుకునే పరిస్థితి ఉండదు, చదువుకునే పరిస్థితి ఉంటుంది. చదువుకునే పరిస్థితికి మధ్య చాలా తేడా ఉందండి. చదువుకునే వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు, చదువుకునే వాళ్ళు సమాజాన్ని దోపిడీ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. చదువుకునే వాళ్ళు సమాజాన్ని దోపిడీ చేస్తారు, చదువుకునే వాళ్ళు సమాజానికి సర్వీస్ చేస్తారు. ఒకప్పుడు సమాజానికి సర్వీస్ చేసే వాళ్ళు ఎందుకున్నారు అంటే వాళ్ళంతా చదువుకున్నారు కాబట్టి. ఇప్పుడు చదువుకుంటున్నారు కాబట్టి వీళ్ళెవరికి సమాజం పట్ల కమిట్మెంట్ ఉండదు. డబ్బు పెట్టి చదివాము, డబ్బును సంపాదించుకోవడం కోసం బతుకుతున్నాము. దానికోసం డబ్బు కోసం మాత్రమే బతుకుతారు. అందుకనే చదువుకోవటానికి తేడా ఉంటుంది. చదువుకునే రోజులు రావాలి, చదువుకునే రోజులు కాదు. ఇప్పుడు చదువుకునే రోజులు ఉన్నాయి. అవునా కదా? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.